ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని దాసునుగా దేవుని బిడ్డలైన మీ మధ్యకి, మీ గృహాల్లోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. మనుషుల్లో అక్రమం విస్తరిస్తూ, ప్రేమ చల్లారిపోతూ, వాళ్ళు పతనావస్థలో ఉంటూ, వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ, సత్యానికి దూరం అయిపోతూ, జారిపోతూ, జోగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది మానవాళి. దేవుడు నమ్మకమైన దేవుడిని మనం కలిగి ముందుకు సాగుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. నిన్న మనము ఎపిసోడ్లో అన్యజనులకు ఆత్మ, అన్యజనులకు అనుగ్రహించబడేటువంటి పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ దట్ హ్యాస్ గివెన్ టు ద జెంటైల్స్. ఇదేంటిది? పరిశుద్ధాత్ముడు అన్యజనులకి, ఆత్మీయులకి ఇలా డివైడ్ చేసి కుమ్మరించబడతాడా అంటే లేనే లేదు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నప్పుడు ద డివైన్ స్పిరిట్ హ్యాస్ నో డిస్టింక్షన్స్ ఆర్ నో డిఫరెన్సెస్ అని అర్థం చేసుకోవాలి. మనుష్యాత్మ కలిగిన మనలో, సాధారణమైన మామూలు ఆత్మ కలిగిన మనలో ఇటువంటి విభేదాలు ఉండొచ్చు, ఇటువంటి తారతమ్యాలు ఉండొచ్చు. కానీ ఆయన ఎటువంటి డిఫరెన్స్ తీసుకొచ్చేవాడు కాదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేసుకుంటూ, అన్యజనులకు ఎలా ఆత్మ అనుగ్రహించబడుతుంది, how the Holy Spirit would be granted to the Gentiles. ఇది అన్యజనులకు మాత్రమే కాదు, ఆత్మీయులకు కూడా ఇలా వర్తిస్తుంది, ఇవ్వబడుతుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిగా సువార్త ప్రకటన ద్వారా, అనగా సువార్త ప్రకటించబడుతూ ఉండగా, కొర్నేలి ఇంట్లో సువార్త ప్రకటించబడుతుండగా, కొర్నేలి ఇంట్లో పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చాడు. అనగా ఆ మాటలు దేవుని ఆత్మ రెండు కనెక్టివ్గా అక్కడ వర్క్ చేశాయి. అనగా పేతురు నోట్లోంచి వచ్చిన మాట దేవుడు పంపిన ఆత్మ ఒక టైంలో కలుసుకునేది. దట్స్ గాడ్స్ టైమింగ్. కలుసుకొని ప్రజల మీద కుమ్మరించబడి వాళ్ళు ఒక అతీంద్రియ అనుభవంలోకి, ఎస్టసీ అనుభవంలోకి, బ్లిస్ అనుభవంలోకి, బ్రహ్మానంద అనుభవం, పరమానంద అనుభవంలోకి వెళ్ళిపోయినారు. జెంటైల్ పెంటెకోస్తు అని దాన్ని పిలుస్తాం, ఎందుకంటే అన్ని జనుల మీద ఆత్మ కుమ్మరించబడిన సందర్భం అని మనం మాట్లాడుకున్నాం. రెండోది సూచక క్రియల వలన. సూచక్రియలు జరిగాయి, జరుగుతాయి, అవి ఆగిపోలేదు, అవి కొనసాగుతూనే ఉన్నాయి అనే సంగతి మనం మర్చిపోకూడదు. సూచక్రియలు ఎందుకు జరుగుతున్నాయి? దట్స్ ఫర్ ఫండమెంటల్ థింగ్. అది ప్రాథమికమైన స్థాయిలో, ఫండమెంటల్ లెవెల్ అనమాట. అది ఈ స్థాయిలో మనల్ని బలపరచడానికి సూచక్రియలు కావాల్సి వచ్చింది. ఇక జీవితాంతం సూచక్రియల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకు. కానీ సూచక్రియలు జరుగుతూ ఉంటాయి, మనం ఆధారపడకుండానే జరుగుతాయి. మనం ఆశించి జరుగుతున్నాయి ఆరంభ దినాల్లో, మనం ఆధారపడకుండానే అంత్య దినాల్లో, అయితే మన జీవితంలో మనం మెచ్యూర్డ్ అయినప్పుడు, పక్వత సాధించినప్పుడు అలా జరుగుతుంటాయి. సూచక్రియలు ఏముందండి? జరిగినా ఒకటే, జరగపోయినా ఒకటే. జరిగినా స్తోత్రం, జరగకపోయినా దేవుని స్తోత్రం అనే దృక్పథంలో మనం ముందుకు సాగుతాం. అప్పుడు మనకు కావాల్సింది వాక్యము, వాక్యము, వాక్యము. సూచక్రియలు జరగడం వల్ల వాక్యం ప్రకటించబడిందని కాదు, వాక్యం ప్రకటించబడ్డం వల్ల సూచక్రియలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సూచక్రియల వలన, సూచక్రియలు ఒక బ్యాక్గ్రౌండ్గా మారాయి. అనగా అన్యజనులు ఆత్మ పొందుకోవడానికి, ఆత్మను స్వీకరించడానికి, ఆత్మను స్వీకరించే అనుభవానికి, స్థాయికి రావడానికి వాళ్ళ మధ్యలో సూచక్రియలు జరిగాయి. పౌలు ద్వారా, బర్నబా ద్వారా, ఇతర అపోస్తుల ద్వారా, వేరు సేవకుల ద్వారా ఇప్పటికే ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. కొంతమంది తలనొప్పిపోయి ఉండొచ్చు, కొంతమందికి నొప్పులు తగ్గిపోయి ఉండొచ్చు, కొంతమందికి గడ్డలు కరిగిపోయి ఉండొచ్చు, కొంతమందికి బీపీ, షుగర్ లెవెల్స్ నార్మల్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా క్రియేటివ్ మిరకిల్స్ జరిగి ఉండొచ్చు. కొంతమందికి రక్షణ కలగొచ్చు, కొంతమందికి ఉద్యోగం కలగొచ్చు, కొంతమంది లిటరల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ని అనుభవించవచ్చు. ఇవన్నీ అద్భుతాలు, సూచక్రియలు కోవలోకి వస్తాయి. ఈ అంత్య దినాల్లో అలా జరుగుతున్నాయి. రెండో విషయము, సువార్త
ప్రకటన ద్వారా అనే మొదటి విషయం ఆలోచించిన తర్వాత సూచక్రియల వలన అన్ని జనులు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించబడతారు. సూచక్రియల ద్వారా వాళ్ళ మీద పరిశుద్ధాత్మలు వచ్చేస్తాడని కాదు, ఇట్ లీడ్స్ టు ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము 7వ వచనంలో మనం నిన్న ఆలోచించాం. విశ్వాసము వలన పవిత్రపరచడం, శాంక్టిఫైయింగ్. వాళ్ళు మనలాగా ఏ తేడా లేదు, ఏ భేదం లేదు, మనలాగా శుద్ధీకరించబడ్డారు, పవిత్రపరచబడ్డారు అని పౌలు అండంలో మాటల యొక్క ఉద్దేశం. నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున, టు బిలీవ్, వాళ్ళకి నమ్మకం కలగడానికి, వాళ్ళను నమ్మకం పుట్టడానికి. సువార్త ప్రకటన వలన, రెండవది సూచక్రియల వలన, మూడోది స్వర్గపు విశ్వాసం వాళ్ళలో జన్మించడాన్ని బట్టి, పుట్టడాన్ని బట్టి. విశ్వాసము అనేది ఆత్మానుభవంలోకి నడిపిస్తుంది. విశ్వాసము కలవారమై, విశ్వాసము గల ఆత్మతో మాట్లాడుతున్నాము, విశ్వాసము గలవారమై ఆత్మను పొందుకున్నాము. విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకున్నాం. త్రూ ఫెయిత్ వి రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆలోచించాము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం, విధేయత వలన, ఒబీడియన్స్. దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించాలి. సగం విధేయత, స్వల్ప విధేయత, విధేయత కాదు, సంపూర్ణమైనటువంటి ఆ విధేయత. లేదా దాన్ని సరెండర్ అనుకోండి. విధేయత సమర్పించుకోవడం, తగ్గించుకోవడం, లేదా ఇంకేదైనా అనుకోండి. ఆ విధేయత ఫలితంగా దేవుని ఆత్మను, దైవాత్మను మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం 5వదిగా ఆలోచించాం, సమరయలోని ప్రజల మీదకి దేవుని ఆత్మ. సమరయలోని వారు అన్ని జనులు, ఎవరైనా కానీ అన్ని జనులే, తర్వాతే ఆత్మీయులు. సువార్తకు ముందు, సువార్త ప్రకటించబడడానికి ముందు, సువార్త విశ్వసించడానికి ముందు అన్ని జనులే. అన్ని జనులు అనబడిన లేబుల్ తొలగిపోయి, ఆ ముద్ర తొలగిపోయి, ఆ టైటిల్ తొలగిపోయి, ఆ సంబోధన తొలగిపోవాలి అంటే సువార్త అనుభవానికి మనం లోను కావాలి. వీటి గురించి మనము నిన్న మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. అనగా అన్ని జనులు అనేటువంటి అర్పణను శుద్ధీకరించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అన్ని జనులకు ఆత్మను ఎందుకు అనుగ్రహించాడు? అసలు ఆత్మను ఎందుకు అనుగ్రహిస్తాడు? అలా అనుగ్రహిస్తే మన ప్రజలకి, దేవుని ప్రజలు అనబడుతున్న వాళ్ళకి కూడా ఎందుకు ఆత్మ అనుగ్రహించబడుతుంది అనే దాని గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో ఆలకించాం. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించే సమయం మీకు చాలా పనులు ఉండొచ్చు. ఈ ఉదయ సమయంలో కొన్నిసార్లు పురుషులు కూడా, స్త్రీలైనా సరే, మార్తమ్ములుగా మారే అవకాశం ఉంది. ఎప్పుడో రాత్రి సమయం పడుకునేటప్పుడు కాసేపు మరియమ్మలాగా మనం మారతామేమో. అనగా మరియమ్మ, మార్తమ్మ అంటున్నప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో స్టోరీని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆ స్టోరీ చెప్పడం లేదు, కానీ ఒకరు మరియలాగా, ఒకరు మార్తలాగా. మనం కొన్నిసార్లు మరియల్లాగా, కొన్నిసార్లు మార్తల్లాగా. ఆదివారాలప్పుడు మరియల్లాగా, సోమవారం నుంచి శనివారం దాకా మార్తల్లాగా. ఎక్కువ రోజులు మార్తల్లాగా, తక్కువ రోజులు మరియల్లాగా మనం ఉండడం అనేది విచారకరమైన విషయం. మనము మార్తా మరియా పాత్రలు నిర్వహిస్తూ ముందుకు సాగడానికి, వాక్యం విన్న తర్వాత, దేవుని రాజ్య మర్మాలు విన్న వాటినే మరలా విన్న తర్వాత, విశ్వాసాన్ని బలపరుచుకున్న తర్వాత, అక్కతో కలిసి పనిచేయచ్చు, లేకపోతే అక్కే చెల్లి దగ్గరికి వచ్చి కలిసి కూర్చొని వాళ్ళిద్దరూ నేర్చుకొని, తెలుసుకొని, సంతోషించి, తర్వాత వచ్చినటువంటి శక్తితో, ఆ భౌతికమైన శక్తి కావచ్చు, లేకపోతే మానసికమైన శక్తి కావచ్చు, ఆ దానితో ఆతిథ్యపు బాధ్యతను వాళ్ళు కంప్లీట్గా నెరవేర్చవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనం ఈ ఉదయకాలపు మెడిటేషన్ కోసం, ధ్యానం కోసం, ఈ ఉదయం ధ్యానించడం కోసమని మన మూల వాక్యంగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఎంపిక చేసుకున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th చాప్టర్ వర్స్ 9. దానిలో వారి హృదయములను విశ్వాసము ద్వారా పవిత్రపరచి దేవుని స్తోత్రం, హల్లెలూయా. So now not one thing separates us as Jews and Gentiles, for when they believe he makes their hearts pure. When they believe, విశ్వసించిన చాలా రోజులు కానీ కాదు, విశ్వసించిన తర్వాత క్రమక్రమంగానే కాదు. When they believe he makes their hearts pure. విశ్వసించారు,
విశ్వసించడానికి ముందు వరకు అపవిత్రంగా ఉన్నారు. ఎప్పుడైతే విశ్వాసం ప్రవేశించిందో, వాక్యము వినడం ద్వారా వచ్చిన విశ్వాసం ప్రవేశించిందో, దాని ఫలితంగా వాళ్ళు ప్యూర్ అయ్యారు, శుద్ధీకరించబడినటువంటి అనుభవంలోకి వచ్చారు, శుద్ధీకరణ అనుభవంలోకి వచ్చారు. దీని గురించే మనం మాట్లాడుకున్నాం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. సో నౌ నేను మరలా చదువుతున్నాను. నాట్ వన్ థింగ్ సెపరేట్స్ అస్ యాజ్ Jews అండ్ Gentiles. యూదులుగా అన్య జనులుగా మన మధ్యలో ఉన్న విభజన రేఖ మనల్ని డివైడ్ చేసేది ఏంటి అనేది కాదు. ఆ విభజన రేఖ లేకపోతే అడ్డుగోడ చెరిపివేయబడి పడగొట్టబడి మన ఈక్వాలిటీ ఒకటి కనిపిస్తుంది, కామన్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తుంది. వేరు మన విశ్వాసాలు వేరుగా ఉండొచ్చు. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే హీ మేక్స్ దేర్ హార్ట్స్ ప్యూర్. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రతి వారిని పవిత్రులుగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు, పని చేస్తున్నాడు. ప్రయత్నం మాత్రమే కాదు, నిన్ను నన్ను శుద్ధీకరించాలి, పవిత్రపరచాలి అనేది ఆయన యొక్క ప్రణాళిక. ఉంది. వాడుక భాషలో చదువుకుందాం. మనకు వాళ్లకు ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు, పక్షపాతం చూపించలేదు, మనలాగా లేకపోతే ఒకరి పక్షాన్ని నిలబడి మాట్లాడలేదు. కామన్గా ఉన్నాడు ఆయన, న్యూట్రల్ పాయింట్లో, న్యూట్రల్ గ్రౌండ్లో ఉన్నాడు ఆయన, తటస్థంగా ఉన్నాడు ఆయన దేవుడు. వారు విశ్వసించారు గనుక విశ్వాసాన్ని బట్టి, విశ్వాసము లేకుండా పవిత్రం చేశాడే కాదు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమే. విశ్వాసము లేకుండా దేవుని చేత పవిత్రుడిగా ఎంచబడ్డం, దేవుని యొక్క పవిత్రీకరణ అనుభవానికి గురి కావడం అసాధ్యం. మరలా చెప్తున్నా నేను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుని చేత పరిశుద్ధుడుగా తీర్చబడ్డం అనేది అసాధ్యం. విశ్వాసము లేకుండా విజ్ఞాపనకు జవాబు పొందడం అనేది అసాధ్యం. కాబట్టి విశ్వాసం ద్వారా జరిగేటువంటి సాధ్యతలు, విశ్వాసం ద్వారా జరిగే పాసిబిలిటీస్, ద పాసిబిలిటీస్ బై ఫెయిత్ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ పవిత్రపరచబడ్డం. మనిషి పవిత్రపరచబడతాడా? ఎస్. మనిషి పాపే అంటున్నప్పుడు జన్మ పాపము, కర్మ పాపము, జన్మ పాపం ఉంది కాబట్టి బాప్తీసం తీసుకోవాలి చిన్నాడని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. లేదు, చిన్నాడు అవసరం లేదులేండి, ఆ పాపం ఉన్నా లేకపోయినా బాప్తీసం మధ్యలో వాళ్ళ ఊహ వచ్చిన తర్వాత, లేకపోతే ఈ వివేచన కలిగిన తర్వాత బాప్తీసం తీసుకుంటే చాలు అన్నది కొందరి వాదన. పవిత్రపరచబడ్డం ఎలా జరుగుతుంది? కెథార్సిస్ అనేటువంటి పవిత్రపరచబడ్డం అనే ప్రాసెస్ ఇట్స్ పాసిబుల్. గంగా నదిలో, గోదావరి నదిలోనూ ఏదో నదిలో మునగడం వల్ల, ఏదో నీళ్లు చల్లుకోవడం వల్ల, ఇంక వేరే దాని వల్ల పవిత్రీకరణ అనుభవం రాదు. స్తోత్రం. మనల్ని మనం పరిశుద్ధపరచుకునేటువంటి అనుభవం. ఈ మాట చెప్పినప్పుడు నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయములో అక్కడ ఒక ఇంటి గురించినటువంటి, గొప్ప ఇంటిని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక, వెండి బంగారు మాత్రమే కాకుండా, తర్వాత జరుగుతున్న మాటలు కర్రవియు మట్టివియు కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనతహీనతకును ఉపయోగింపబడును. 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్నాడలా. ఎవడైనా ఈ పాత్రలతో, ఈ పాత్రానుభవాలతో చేరక ఒక కొత్త పాత్రగా వాడబడడానికి, యజమాను చేతిలో ఉండడానికి, యజమాను చేతిలో పనికి వాడబడడానికి ఎవడైనాను వీరిలో చేరక, ఈ పాత్ర అనుభవం కలిగిన మనుషులలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్నాడలా వాడు పవిత్రపరచబడతాడు. పవిత్రపరచబడితే పరిశుద్ధపరచబడ్డాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఘనత నిమిత్తమైన పాత్ర ఏది అంటే పరిశుద్ధపరచబడిన పాత్రే. వేరే పాత్ర లేవు, నేను అనుకున్న పాత్ర కనిపించలేదు, ఏదో అందుబాటులో ఉంది, ప్రస్తుతానికి దీన్ని వాడేద్దాం, ఆ స్టవ్ మీద ఉన్నది మాడిపోయే అవకాశం ఉంది కదా అని అందుబాటులో ఉన్నదాన్ని మనం వాడుకుంటాం. అలాగని ప్రతిసారి అందుబాటులో ఉన్నదాన్ని వాడుకుంటామని కాదు. అసిస్టెంట్లో సహకారులు ఉన్నట్టు పలాని తేపో అని అడిగే అవకాశం ఉంది. స్తోత్రం. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు
పవిత్రపరచబడ్డ, తన్ను తాను దేవుడు పవిత్రపరిచాడు, ఓకే. పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచడం, ఓకే. తన్ను తాను పవిత్రపరుచుకున్నవాడై అటువంటి వాడు హీఈస్ రెడీ ఫర్ ద యూసేజ్ ఆఫ్ ది మాస్టర్. యజమానుని యొక్క వినియోగార్థం, ఉపయోగార్థం, ప్రయోజనార్థమై అతను వాడబడతాడు. దేవుని స్తోత్రం. పవిత్రపరచబడ్డం, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. స్తోత్రం. చదువు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 Corinthians 7th chapter 1st verse. స్తోత్రం. ప్రియులారా, ప్రియమైన వారలారా, కొరింథీ సంఘమా, కొరింథీ సంఘ విశ్వాసులారా, మనకు వాగ్దానాలు ఉన్నాయండి. డిసెంబర్ 31 ఇచ్చేటట్టు వాగ్దానాలు ఉన్నాయని కాదు. కనుక వాగ్దానాలు ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, లేకపోతే కీర్తన గ్రంథాల్లోనూ వాగ్దానాలు ఉన్నాయి. మనకు లేఖనాలు అని చెప్పబడిన వాటిల్లో మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఉత్కృష్టమైనటువంటి లేదా గంభీరమైనటువంటి ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఉన్నాయి. భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. బిలవ్డ్ వన్స్, విత్ ప్రామిసెస్ లైక్ దిస్, లైక్ అబౌవ్, పైన 6వ అధ్యాయము చివరి వచనాల్లో 17, 18 వచనాల్లో ఉన్నట్లుగా మనకు వాగ్దానాలు. వీ హ్యావ్ సమ్ ప్రామిసెస్, సమ్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆర్ సమ్ ఆర్ నాట్ ఎట్ ఫుల్ఫిల్డ్ బికాస్ ఆఫ్ అవర్ డీపెస్ట్ రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్. మనకు లోతైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల, లేకపోతే లోతైన ఆరాధన చేయడం వల్ల, ఆచారానికి అతీతమైన ఆరాధన జరిగించడం వల్ల వీ మస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మన జీవితంలోంచి ప్రతి దాన్ని, ప్రతి చెడు దాన్ని, ప్రతి అపవిత్రమైన దాన్ని తొలగించుకొని, దట్ కంటామినేట్స్ బాడీ అండ్ స్పిరిట్, మన ఆత్మని, మన శరీరాన్ని కంటామినేట్ చేసే, కలుషితం చేసేటువంటి, పొల్యూట్ చేసేటువంటి, అండ్ కంటిన్యూ టు కంప్లీట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హోలీనెస్ విత్ ఇన్ అస్. స్తోత్రం. వీ హ్యావ్ ప్రామిసెస్. దేవోగ్రతను తప్పించుకోవడానికి, లోకంలోని భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి వాగ్దానాలు మనకు సహకారం అవుతాయి. వాగ్దానాలు అంటే దేవుని మాటలు, ప్రాఫెసీస్ కావచ్చు, ప్రొఫెటిక్ వర్డ్స్ కావచ్చు. బిలవ్డ్ వర్డ్స్ విత్ ప్రామిసెస్ లైక్ దీస్. స్తోత్రం. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దని చెప్పి, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు అనేటువంటి కుమారత్వపు వాగ్దానము, దేవత్వపు వాగ్దానములు, ఇవన్నీ మన జీవితాల్లో నెరవేరాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, బికాస్ ఆఫ్ అవర్ డీపెస్ట్ రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్. స్తోత్రం. ఈ వర్షిప్, నీ యొక్క రెస్పెక్ట్, నీ యొక్క రెఫరెన్స్ అనేది డీప్గా లేకపోతే, లోతుగా ఉన్నదే బలంగా ఉంటుంది. నీ ధోరణిని లోతుగా నడిపించు, లోతైన అనుభవంలోకి వెళ్ళు. చీలమండలపు లోతులోంచి మోకాళ్ళ లోతు, మోకాళ్ళ లోతులోంచి నడుము లోతు, నడుము లోతులోంచి ఎదవలసినంత లోతు. షాలోగా, లేకపోతే తీరాన్నే ఉండి ఎక్కువ లోతు లేకుండా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. లోతైన జలాల్లోకి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. లోతైనటువంటి భక్తితో, ఆరాధనతో మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, దైవ భయం వలన, గాడ్లీ ఫియర్ వలన, దైవ చిత్తానుసారమైన భయం వలన. నెగిటివ్ భయం కాదు, ఏదో ప్రమాదం వస్తుంది, మరణం వస్తుంది, ఉగ్రత వస్తుంది అనే వాటిని బట్టి, ఆ ఆలోచనలు బట్టి కలిగే భయం కాదు. దేవుని భయం, దేవుడు ఏమై ఉన్నాడని ఎరిగి ఆయనకి రెస్పెక్ట్ చేయడం. హమాన్ వస్తున్నప్పుడు అధికారే కదా అని మొర్దకై లేచి సలాము గులాముగా మారలేదు, కానీ సలాము కూడా చేయలేదు. చూడండి, అది అతని ఈగోను హర్ట్ చేసింది. తర్వాత దానికి సంబంధించిన ప్లాన్లు వేశాడు, ఆ ప్లాన్ ఫెయిల్ అయింది, మనకు తెలిసిన విషయం. తర్వాత తానే చచ్చాడు. ప్లాన్ వేసిన వాడే చచ్చిపోయాడు. ప్లాన్ వేశాడు, కానీ ప్లాన్లో విఫలమైపోయాడు. ఆ ప్లాన్లో విఫలం కావడం వల్ల తన ప్రాణాన్నే కోల్పోయాడు. ఇది హామాను పరిస్థితి. హామ్ చేసిన హామాను ఆయన కొట్టుకుపోయాడు. ఆయన మిగలేదు. ఊరి తీయబడినటువంటి అనుభవంలో, హ్యాంగ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్లోకి వచ్చాడు. హామ్ చేసినటువంటి హామాను హ్యాంగింగ్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చినట్టు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 1, దేవుని భయం వల్ల మన పవిత్రతను సంపూర్ణం చేసుకుంటూ, వీ హావ్ టు ఫుల్ఫిల్ అవర్ హోలీనెస్.
ఆ పాత్ర రెస్పాన్సిబిలిటీ మనం చక్కగా నిర్వర్తిస్తూ మనం ముందుకు సాగాలి. పవిత్రపరచబడ్డం దేవుని భయం వలన. దేవుని భయం పరిమళం లాంటి, వాసన లాంటి, సువాసన లాంటి దేవు భయం ద్వారా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 1:22-23 వచనాలు. మీరు కక్ష బీజము నుండి కాక క్షయ బీజము నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి, అక్షయ బీజం, క్షయ బీజం కాదు, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక, పుట్టినవారు లేదా పుట్టింపబడిన వారు దేవుడు పుట్టించాడు కనుక సువార్త ద్వారా లేదా సువార్త ప్రకటన ద్వారా, సువార్త ప్రకటన అనేటువంటి శాశ్వత జీవం మీలో త్రోవ పక్కన కాదు, ముళ్ళ పొదలో కాదు, రాతి నేల మీద కాదు, మీలో హృదయములోకి ఆంతర్యములోకి విత్తబడ్డం ద్వారా నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు స్తోత్రం. హృదయపూర్వకంగా సత్యమునకు విధేయులగుట చేత, when you show obedience to the truth of the word of God, ప్రకటించబడిన సువార్తకు మీరు విధేయత చూపించినట్లయితే ఏం జరుగుతుంది? యు గాట్ హోలీనెస్ ఆర్ యూ విల్ గెట్ హోలీనెస్. నేను లోబడ్డాను అంటే ఆ లోబడ్డం అనేది దైవాత్మ క్రియకు అవకాశం కలిగిస్తుంది. యు విల్ బి క్లెన్స్డ్. శుద్ధ జలము నీ మీద చల్లబడుతుంది. నిన్ను క్లీన్ చేస్తాడు. రక్తము వలె నీ పాపములు ఎర్రని రంగు అయినప్పటికీ, డార్క్గా ఉన్నప్పటికీ, డీప్గా ఉన్నప్పటికీ, మెనీగా ప్లెంటీగా ఉన్నప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు శుద్ధీకరించబడతావు. యూ విల్ బి క్లెన్స్డ్. ఈ అగ్ని నీ పెదవులకు తగినది కాబట్టి యు ఆర్ క్లీన్, యు ఆర్ శాంక్టిఫైడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, వాక్యము వలన, సువార్త వలన, సత్యవాక్యం వలన మనం శుద్ధీకరించబడుతున్నాం. ఒకటి దేవు భయం వల్ల మనం అమ్మో దేవుడు ఉన్నాడు ఈ స్థలంలో, దేవుడు లేడు. వాళ్ళ దేవుళ్ళకు సంబంధించినటువంటి ఈజిప్షియన్ గాడ్స్ సంబంధించినటువంటి ఎన్నో చిత్రాలు ఆ పెద్ద ఇంట్లో, ఆ శ్రీమంతుని ఇంట్లో, 44 ఇంట్లో ఉండొచ్చు. అయినప్పటికీ వీటన్నిటి బట్టి ఈ దేవుళ్ళు అని కాకుండా నేను సేవించేటువంటి, ఈ దేవుళ్ళకి అతీతమైన, నేను సేవించేటువంటి బొమ్మలకి, విగ్రహాలకు అతీతమైనటువంటి నా దేవుడు, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు మేడం, ఓ సహోదరి, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి దైవ భయము బట్టి, చిన్ననాటి నుంచి నేర్చుకున్నట్టు దైవ భయాన్ని బట్టి ఆయన పాపాన్ని అధిగమించగలిగాడు. పరిశుద్ధతలో పవిత్రపరచబడినట్టు అనుభవంలోకి వచ్చాడు. నిందలో ఏదో కొద్దో గొప్ప నిజం ఉండొచ్చు అని ఎవరైనా అనుకుంటారు. వాడికి ఎంత కొవ్వు? తిండి పెట్టినటువంటి ఆ చేతుల్ని, పోషించిన ఆ చేతుల్ని అతను నరకబోయాడే. ఏంటిది? తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దేటువంటి తత్వమేనా ఇది? కృతజ్ఞత లేనటువంటి స్థితి అనేది చి అనే ప్రజలందరి యొక్క రిజెక్షన్కి అతను గురై ఉండవచ్చు. అయ్యో పాపము, మంచామా, ఏమో విషయంలో అతని ఈ చెడు చూపేంటి అన్నట్టు ఏం మీద సానుభూతి. కానీ పరిస్థితులు ఒకరోజు మారిపోయినాయి, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి దేవు భయం వల్ల, రెండవది దేవుని వాక్యం వల్ల. మూడో విషయం, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, 1 తిమోతి 4:5, ఏలైనగా అది దేవుని వాక్యం వలన దేవుని స్తోత్రం, హల్లెలూయా, పవిత్రపరచబడిన అనుభవం ఉంది. ఏంటి పవిత్రపరచబడేది? పవిత్రపరచబడాల్సింది ఉంది. అది ఏంటి అనే దాని గురించి మనం వివరిస్తున్నాడు. ప్రతిదీ వాక్యం వలన, ప్రార్థన వలన శుద్ధీకరించబడుతుంది. అనగా వాక్యానికి శక్తి ఉంది, ప్రార్థనకు శక్తి ఉంది. 4వ అధ్యాయము 5వ వచనం, ఆల్ దట్ వి ఈట్ ఈస్ మేడ్ సేక్రెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. మనం తినేది ఏదైనా సరే అది సేక్రెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. వాక్యాన్ని వినియోగించి, వాక్యాన్ని మనసులో పెట్టుకొని చేసే ప్రార్థన వలన, వాక్య కేంద్రితమైనటువంటి ప్రార్థన వలన శుద్ధీకరణ జరుగుతుంది. స్తోత్రం. ఇఫ్ యూ విల్ టీచ్ ద బిలీవర్స్ దీస్ థింగ్స్, యూ విల్ బి నోన్ యాజ్ ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ మినిస్టర్ ఆఫ్ జీసస్, ద
anointed one. Nurture others in the living words of faith and in the knowledge of the grace of which you are taught. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, పవిత్రపరచబడడం దేవుని భయం వల్ల, దేవుని వాక్యం వల్ల. మూడవది, దేవునికి చేసేటువంటి విజ్ఞాపన, ప్రార్థన వలన. అందుకని ఆహార పదార్థాలు మనం ముందు పెట్టినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. దాంట్లో ఏమైనా అశుద్ధాలు, అజీర్ణాలు కలిగించేవి ఏమైనా ఉంటే అవి తొలగించబడాలి, ఆహారం శుద్ధీకరించబడాలి అనే ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాం. సేయింగ్ గ్రేస్ అన్నారు. కృపను గురించి ప్రస్తావించడం, కృపను గురించి చెప్పడం, అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన, అనగా దేవుడు పవిత్రుడైనట్టుగా, దేవుని కుమారుడు పవిత్రుడై ఉన్నట్టుగా దేవునికి స్తోత్రం, చేసుకుంటాడు, చేసుకొనును. 3వ వచనం అక్కడ రాయబడిన మాట, స్తోత్రం. And all who focus their hope on him. ఎవరైతే నిరీక్షణ కలిగి ఆయన మీద దృష్టి పెడతారు, all who focus their hope, తమ విశ్వాసాన్ని ఆయన మీద పెడతారు, will always be purifying themselves, వారిని వారు శుద్ధీకరించుకున్నట్లే. స్తోత్రం. హల్లెలూయా. The Greek word Hagnizo is found only twice in the New Testament. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనంలో శుద్ధీకరణ ఆచారం యొక్క ప్రస్తావనలు, శుద్ధీకరణ గురించి ప్రస్తావనల గురించి మాటలు అక్కడ మనం చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. The beautiful purity of Jesus' life is the model for our lives. స్తోత్రం. ఈ నిరీక్షణను ఉంచుకున్నవాడు, ఇటు నిరీక్షణ ఉంచుకున్నవాడు తన్ను తాను శుద్ధీకరించుకుంటాడు. దేవుని యందలి నిరీక్షణ వలన, అనగా విశ్వాసం వల్ల, నిరీక్షణ వల్ల వాడు శుద్ధీకరించబడతాడు, పవిత్రపరచబడతాడు. పవిత్రపరచబడేటువంటి 4 అనుభవాలు దేవుని భయం వల్ల, దేవుని యొక్క వాక్యం వల్ల, దేవునికి చేసే ప్రార్థన వల్ల, దేవుని యందు నిరీక్షణ వల్ల అని మనం చెప్పుకున్నాం. అట్టి భయము, లేకపోతే అట్టి అనుభవాలు, అట్టి వాక్యము, అట్టి ప్రార్థనతో, అట్టి నిరీక్షణతో మనం ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.